హెహే నెల జీతానికి ఎవడు పని చేస్తాడని ఇంతో అంతో పెట్టుబడి ఉంటే కొందరు వ్యాపారాలు పెట్టుకుంటారు. సేమ్ అట్లనే ఇంకొందరు పెట్టుబడి అవసరం లేని బిజినెస్. జరంత ధైర్యం దమ్కి తెలిసుంటే చాలు వెనకమటి నలుగురిని వేసుకొని తిరగాలే, కబ్జాలు సెటిల్మెంట్లు చేసి కమిషన్లు గుంజాలే. చిన్న చిన్న దొంగతనాల కాంచి మర్డర్లు చేసేంత డెవలప్ కావచ్చు. చెప్తుంటే బీపీ పెరుగుతుందిలే. కొందరు మోతవార్లు గట్లనే ఉన్నారు మరి. అమ్మయ్యా, వరంగల్ డాన్సూర్ గ్యాంగ్ దొరికిందుల్లా. మర్డర్లు, దొంగతనాలు, ధమ్కీలు ఇట్లా 46 కేసులున్నాయంటే చూడుర్రి మరి. సూరిది వరంగల్ జిల్లా నెక్కొండు. చిన్నప్పుడే పరారై హైదరాబాద్ కొచ్చి నేరాలు గోరాల్లా ఆర్పారై జైలుకు పోయినా మారకుంటే నగర బహిష్కరణ చేస్తే మల్ల పోయి వరంగల్లా డాన్ తెరిచిండు. ఒకల మర్డర్ కు సుపారీ తీసుకుండట మొన్ననే. అయితే పెట్రోల్ కొట్టించుకొని ఓ బంకులా పైసలు ఇవ్వకుండా దమ్కిలిచ్చిపోతే వాళ్ళు కేసు పెట్టుడు తోటి పోలీసులు దొరకబట్టిండ్రన్నట్టు. 50,000 పర్ పిస్టల్. రెండు పిస్టల్ అక్కడి నుంచే కొన్నాడు. చెర్లపల్లి జిల్లా బిహార్ రౌడీ తోటి దోస్తాన వేసి వాళ్ళ రాష్ట్రం పోయి తుపాకులు కొనుక్కొచ్చి దార్కర్గిరి వేస్తుండిగా. ఇప్పుడు పట్టేయకుంటే ఇంకెన్ని చేస్తున్నావు మరి. ఇది సైబర్ గ్యాంగు. వాట్సాప్ కాల్స్ చేసి పోలీసులు లెక్క ధమ్కీలిచ్చుడు, కేసులల్లా అరెస్ట్ చేస్తామని బెదిరించుడు. పలానా కంపెనీల పెట్టుబడులు పెడితే పైకం డబుల్ అవుతుందని అకౌంట్లు ఊడ్చుట్ల ఆరితేరినోళ్ళు 107 కోట్లు కొట్టేసిండ్రు దేశమంతా. 8 రాష్ట్రాలకెళ్లి 55 మందిని అరెస్ట్ చేసి మోసపోయినోళ్లకు 62 లక్షలు వాపస్ ఇప్పించిండ్రు మన హైదరాబాద్ పోలీసులు. కష్టం చేయ శాతగాక గిసొంటి కథలు పడుతురు దొంగ బడవేగాళ్ళు. ఇలా మోకాలు మిడక.